ఎంతైనా క్రికెట్లో టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. రుతురాజ్ గైక్వాడ్కి చాలా టాలెంట్ ఉంది, కానీ ఏం లాభం, లక్ అసలు కలిసి రావట్లే. తనకు దొరక వచ్చిన ఛాన్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. లాస్ట్ 2 yearsలో ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు తనకి. 2023లో ఆడినలో లాస్ట్ ఓడిఐ మ్యాచ్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 3 yearsలో తను కేవలం 7 matches మాత్రమే ఆడాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్ ఓడిఐలో వరుస 3 matches ఎప్పుడు ఆడాలి. ఎప్పుడైనా సరే తన సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, ఒక మ్యాచ్కి మాత్రమే ఛాన్స్ ఇస్తారు, ఒక మ్యాచ్ సరిగా పర్ఫామ్ చేయడు, నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్, అంతేగా. జనరల్గా ఒక ప్లేయర్కి తన పొటెన్షియల్ చూపించుకోవాలంటే ఎంత లేదని సరే వరుసగా 7-8 matches ఆడాలి. 7-8 matches ఆడిన తర్వాత కూడా పర్ఫామ్ చేయకపోతే అప్పుడు డ్రాప్ చేస్తే దానికి అర్థం ఉంటుంది. కానీ గైక్వాడ్ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక్క మ్యాచ్, జస్ట్ ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారు, ఆ మ్యాచ్లో తను పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్. మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ 3 months తర్వాత, 6 months తర్వాత, మళ్ళీ 1 year తర్వాత ఛాన్స్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, సేమ్ అంతే, మళ్ళీ ఒకటే సింగిల్ మ్యాచ్, ఆ మ్యాచ్లో పర్ఫామ్ చేయడు, మళ్ళీ డ్రాప్ అయిపోతుంటాడు. లాస్ట్ 3 years నుంచి గైక్వాడ్ సిచ్యువేషన్ ఇదే. 3 years వేస్ట్ అయిపోయింది తన కెరీర్లో. 3 yearsలో జస్ట్ 7 matchesకే ఛాన్స్ ఇచ్చారు. కనీసం ఒక సిరీస్లో 3 matches ఆడినా బాగుండేది, ఛాన్స్ దొరికితే బాగుండేది, కానీ ఛాన్స్ ఇవ్వట్లేరు. ఒకసారి తన లిస్టే కెరీర్ చూస్తే మైండ్ బ్లోయింగ్. 86 innings-లోనే 4534 runs చేసిండు, 16 centuries, 17 half centuries, యావరేజ్ 57 ఉంది. లిస్టే కెరీర్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ యావరేజ్ అది. 2022లో ఒకసారి ఒకే ఓవర్లో 7 sixes కొట్టిండు. ఇంత మంచి ప్లేయర్ని చాలా అన్ఫేర్గా ట్రీట్ చేస్తుంది బీసీసీఐ అయితే. కమన్ మ్యాన్, జనరల్గా ఒక ప్లేయర్కి 2-3 series మంచి పర్ఫామ్ చేయకపోతే ఆ తర్వాత డ్రాప్ చేసుకోండి, ఓకే. బట్ ఒక మ్యాచ్ పొటెన్షియల్ తెలిసిపోదు. నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇండియా గెలిచింది కాబట్టి ఓకే ఫైన్, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్కే తిలక్ వర్మని రిప్లేస్ చేసేటోళ్ళు గైక్వాడ్ ప్లేస్లో. ఇప్పుడు గెలిచింది కాబట్టి నేను అనుకుంటున్నా ఇంకో ఛాన్స్ ఇస్తారని. ఇవ్వాలి, కమాన్ మ్యాన్. తను కూడా లైక్ ఏజ్ అయిపోతుంది, లైక్ ఇన్ ద సెన్స్ లేట్ అయిపోతుంది అనమాట. 3 years వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో నేను అనుకుంటున్నా ఈసారి అట్లీస్ట్ ఈ సిరీస్ అయితే కంప్లీట్ చేయనిస్తారని. కొంతమంది లైక్ రిషబ్ పంత్కి ఛాన్స్ ఇస్తే బాగుంది అంటున్నారు. కమాన్ మ్యాన్, ఇప్పుడు పంత్ టెస్ట్లో ఎక్సలెంట్ ప్లేయర్, నో డౌట్, కానీ తనకి వైట్ బాల్ క్రికెట్లో ఆల్రెడీ ఆపర్చునిటీస్ వచ్చినాయి, తను ఫెయిల్ అయిపోయాడు. ఐ మీన్ ఇప్పుడు గైక్వాడ్ లాంటి సిచ్యువేషన్ కాదు తనకి. పంత్కి ఆల్రెడీ చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు, చాలా ఛాన్సెస్ ఇచ్చారు, అవి తను యూటిలైజ్ చేసుకోలేదు, తనకి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. ఎంతైనా సరే మీకు తెలిసిందే, పంత్ టెస్ట్లో ఆడినంత బాగా T20లో లేకపోతే వైట్ బాల్ క్రికెట్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే గైక్వాడ్కి ఛాన్స్ ఇచ్చి తను ఫెయిల్ అయ్యాక వేరే ప్లేయర్తో రిప్లేస్ చేయొచ్చు, అప్పుడు బెటర్. చూద్దాం. నాకైతే నెక్స్ట్ సెకండ్ మ్యాచ్లో అయితే ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నా. మన చేతులు ఏం లేవు, మనం జస్ట్ అనుకుంటాం. చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.